ప్రశ్న అనేది మానవ జాతికి సహజమైన లక్షణం అని, దానిని ఎవరూ చంపలేరని, ప్రశ్నను నివారించే వాళ్ళను కూడా ప్రశ్న ప్రశ్నిస్తుందని చెప్పారు వారు. వారికి ధన్యవాదాలు చెబుతూ ఈ హాల్లోకి రాగానే నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. సుందరయ్య గారి స్మారక ఉపన్యాసం చేసిన రోజున అన్న మాట అది నా మాట కాదు. మ్యాగ్జిమ్ గోర్కీ, అమ్మ నవల రచయిత మ్యాగ్జిమ్ గోర్కీ అన్నటువంటి మాట. సంస్కృతి నిర్మాతలు ముగ్గురు అన్నాడు ఆయన. సంస్కృతి నిర్మాతలు ముగ్గురు: కళాకారులు, శ్రామికులు, మేధావులు అన్నాడు ఆయన. కళాకారులు, శ్రామికులు, మేధావులని. సంస్కృతి అదేదో ఒక 2% మంది లేదా 1% మంది గొప్ప సొత్తు కాదు, మొత్తం ప్రజలంతా కలిసి సంస్కృతి నిర్మించుకుంటారని చెప్పాడు. అయితే ఈ సంస్కృతి ఒక ముద్ద కాదు. మన సమాజంలో ఎన్ని పాయలు ఉన్నాయో సంస్కృతిలో కూడా అన్ని పాయలు ఉంటాయని చెప్పేసి ఆ రోజు నేను అన్న మాటలు నాకు గుర్తుకొచ్చాయి. నాకు సనాతని అనే మాట కూడా ప్రస్తావించారు రవి గారు. అంటే దేవుడు సనాతని అని అనుకుంటున్నారు. దేవుడు సనాతని కాదు, మానవుడు సనాతని. మానవులు సనాతనులు. మానవ జాతి సనాతన జాతి. మానవ జాతి ఏర్పడిన తర్వాత జూనియర్ దేవుడు మనకి, మానవుడే సీనియర్. జూనియర్ని పట్టుకొని మేము సనాతనం, మేము చాలా పెద్దవాళ్ళం, గొప్పవాళ్ళు అనుకోవడం తెలివి తక్కువతని నేను భావిస్తూ ఉన్నాను. ఈ విషయాలన్నీ ఇలాంటి అభిప్రాయం కలపోసుకోవటానికి ఈ 2 రోజుల సదస్సు ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. స్నేహితులారా, ఒక 90 ఏళ్ల క్రితం విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రాస్తూ మరల నిదేల రామాయణం అన్న అని ప్రశ్న వేశాడు. ఆయనే ప్రశ్నించాడు, ఆయనే సమాధానం చెప్పాడు. ఈ లోకమిది ఎల్లా చేసిన సంసారమే చేయుచున్న తిన్నాళ్ళు అని సమాధానం చెప్పాడు ఆయన. తినిన అన్నమే తింటూ ఉన్నారు రోజు, చేసిన సంసారమే చేస్తూ ఉన్నారు, రాసిన రామాయణం నేను కూడా రాస్తాను, నా భక్తి రచనలు నావిగానని చెప్పాడు సమాధానం ఆయన. నీకేమిటి అభ్యంతరం అయ్యా అన్నాడు. అది మొండి సమాధానం, కానీ ఎవరి రామాయణం వాళ్ళకు ఉంటుంది అనేది గుర్తించాలి మనం. ఇప్పుడు ఈ సాహిత్య సమ్మేళనం, రోజు సాహిత్య సమ్మేళనం జరుగుతూనే ఉన్నాయి. ప్రతి నగరంలోనూ ప్రతి మండల కేంద్రాల్లోనూ జరుగుతూనే ఉన్నాయి. మరల నిదేల ఈ సాహిత్య సమ్మేళనం అన్నని మనం ప్రశ్నించుకుందాం. ప్రశ్నించుకుంటే సమాధానం రవి గారి ప్రసంగంలోనే ఉంది, అధ్యక్షోపన్యాసంలోనే. ఈ సమ్మేళనం ఎందుకు అని. ప్రజల పక్షం వహించేటువంటి అనేక దారుల్లో ప్రయాణం చేస్తున్న మనము, మన ప్రయాణాలకు విఘాతం కలుగుతున్న ఒక చారిత్రక సందర్భంలో మన ప్రయాణాలన్నీ కలుపుకొని నడవడం ఎలాగా అనేది ఆలోచన చేయటానికి ఈ సమ్మేళనం ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రజాతంత్రవాదులు, ప్రజాస్వామ్యం మీద నమ్మకున్న వాళ్ళు, సమాజం ముందుకు వెళ్ళాలి అనేటువంటి నమ్మకం కలిగిన వాళ్ళు, ప్రగతిశీలవాదులు, వాళ్ళు మార్క్సిస్టులు కావచ్చు, సంఘ సంస్కరణవాదులు కావచ్చు, అంబేద్కరీయులు కావచ్చు, ఎవరైనా సరే ఇవాళ ఈ సందర్భంలో మనం అందరం కలిసి ఆలోచన చేసుకోవటానికి 2 రోజులు ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మన దేశం ఎలా ఉందో చెప్పారు అధ్యక్షుల వారు. మామూలుగా మనం ఎవరైనా ఒక మగవాడు తాగేసి వచ్చి పెళ్ళాన్ని కొడుతూ ఉంటే ఎవరైనా అడ్డం పోతాడా, ఎందుకు కొడతావరా ఆడ మనిషిని, నా పెళ్ళామయ్యా నేను కొట్టుకుంటే నీకేమంటాడు వాడు. దాన్ని మనం భూస్వామ్య లక్షణం అని, పురుషాధిపత్య లక్షణం అని మనం నిరసిస్తాం. మొన్ననే ఎవరో ఒక ఉత్తర భారతదేశంలో ఒక ఛానల్ వాళ్ళు ఒక దగ్గర మైక్ పెట్టి ఏదో ప్రశ్న అడిగాడు. చెప్పేవాడు ఏదో సమాధానం చెప్పాడు. అది హిందీ భాషలో, నాకు హిందీ తెలియదు.
అనంతపురంలో ఆ వీడియో క్లిప్పింగ్ మా మిత్రుడికి హిందీ టీచర్ పంపించి, మిత్రం ఈవిడ ఏమంటున్నాడు నాకు చెప్పబోయంటే ఆయన నాకు తెలుగులో మెసేజ్ పెట్టాడు. ఏమంటే రామాలయం, అయోధ్య రామాలయం నిధులు కైంకర్యం జరిగిపోయి దాని మీద అడిగాడు ప్రశ్న. అడిగితే అతను ఏం చెప్పాడంటే, ఈ దేవాలయం హిందువులది, దేవుడు హిందూ దేవుడు, ఆ డబ్బులు హిందువులది, తిన్నవాళ్ళు హిందువులే, నీకేమిటి బాధ అంటున్నాడు వాడు. అంటే నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటాను నీకేమిటి బాధ అన్నట్టుగా, నా దేవుడు సొత్తు నేను తినేస్తాను నీకేమిటి బాధ అంటున్నాడు. బొద్దింకలు ఒకవైపు ప్రశ్నిస్తూ ఉంటే ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన వాడు కూడా దబాయించి బతుకుతున్నాడు ఇవాళ అన్నమాట. ఎంత అన్యాయం చూడండి. రూపంలో ప్రజాస్వామ్యం, సారంలో నిరంకుశత్వం, ఇది ఇవాళ అమలవుతున్నటువంటి రాజకీయ స్థితి. 100 ఏళ్ల క్రితం భారత స్వాతంత్ర్య ఉద్యమం కొనసాగుతున్న రోజుల్లో స్వాతంత్ర్య ఉద్యమం మనకు కల్పించిన ఆశలు, అప్పుడు పెట్టుకున్న ఆకాంక్షలు 100 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూస్తూ ఉంటే కన్యాశుల్క నాటకం డామిడ్ కథ అడ్డంగా తిరిగింది అనే మాట నాకు గుర్తుకొస్తూ ఉంది. చాలా మార్పులు ఇచ్చాయి. 1926 నాటికి 2026 నాటికి చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పుల్లో మన భాగస్వామ్యం ఉంది. అయినప్పటికీ ప్రాథమికంగా పరిష్కారం కావాల్సిన కొన్ని పరిష్కారం కాకుండా నిలిచిపోయాయి. అందులో ఈ కుల మత సమస్యలు, స్త్రీ వివక్ష, శ్రామికుల మీద వివక్ష చూపించటం, అణిచివేయటం, కులపరంగా కానీ లేదా శ్రమపరంగా కానీ తొక్కేయటం, దోపిడీ జరగటం, ఇవన్నీ ఈ పాటికి అంటే 79 సంవత్సరాలు అవుతూ ఉంటే స్వతంత్రం వచ్చి కూడా 79 ఏళ్లలో ఈ మౌలిక సమస్యలు మనం పరిష్కరించుకోలేకపోయాం కదా అని నాకు బాధగా ఉంటుంది. ఉపన్యాసాలు ఇవ్వటం మన నాయకులకు బాగా అలవాటైంది. కన్యాశుల్క నాటకం దగ్గరికి మళ్ళా పోతాను. ఏకబిగిన 2 గంటల సేపు లెక్చర్ ఇచ్చాను నేను అంటాడు గిరీశం. ఆ లెక్చర్లు ఇవ్వటం మన రాజకీయ నాయకులు బాగా అలవాటు అయిపోయింది. రాజకీయ నాయకులు అంటే బూర్జువా పార్టీలు రాజకీయ నాయకులు అని అర్థం, అందరు కాదు. ఎన్నికలకు ముందు ఇచ్చే హామీలు, వాగ్దానాలు ఎన్నికల తర్వాత చేసే పనులకు తూర్పు పడమరగా ఉంది. ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పారో అది చేయరు, దానికి భిన్నంగా ప్రవర్తిస్తారు, భిన్నంగా చేస్తారు. మనం ఎన్నికలకు ముందే ఒక ప్రశ్న అడగాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. నువ్వు ఏమి చేస్తావు, నువ్వు ఏమి చేయవు ముందు చెప్పయ్యా. మా ఊర్లో అప్పావ పళ్ళని ఉండేవాడు. చిన్నప్పుడు నేను రామాలయంలో, కృష్ణాలయంలో పూజలు జరిగేటివి. ఆ పురాణ పట్టణం అయిపోతూనే ఆ అప్పావ పెళ్ళి హారతి ఇచ్చి గుగ్గిళ్ళు పంచేవాడు పిల్లకాయలకి. ఈ చేతిలో గుగ్గిళ్ళు బుట్ట పట్టుకొని ఈ చెయ్యి ఇట్లా ఎత్తేవాడు ఆయన పైకి, ఇట్లా అనేవాడు అనమాట. అంటే చిన్న పిల్లలు కింద నిలబడుకుంటారు, వాళ్ళు బుట్ట కింద ఉంటారు వాళ్ళు. ఇట్లా అన్నాడు చెయ్యి, నాకు ఎన్ని గుగ్గిళ్ళు వస్తాయనుకుంటాడు. ఆఖరికి ఆయన ఒక ఏలు అట్లా వదులుతాడనమాట. 4 గింజలు పడతాయి చేతిలో. మన పాలకులు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మా అప్పావ పిల్ల గుగ్గిళ్ళులాగా నాకు అనిపిస్తూ ఉంటాయి. ఇచ్చే హామీ చాలా పెద్దది, ఇచ్చేదేమో చిన్నదన్నమాట. ఇది అంత ఆరోగ్యకరమైనటువంటి రాజకీయం కాదు. గొప్ప ప్రజాస్వామిక దేశంగా మనం మన దేశాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారంటే, డెమోక్రసీ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ మిషన్, ఇట్ ఈస్ ది ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అన్నాడు ఆయన. డెమోక్రసీ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ మిషన్, ఇట్ ఈస్ ది ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అన్నాడు. ప్రజాస్వామ్యము రాజకీయ యంత్రము తంత్రము కాదు, అది ఒక జీవిత విధానం, జీవిత తత్వం అన్నాడు ఆయన. ఏమిటి ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అంటే,
మనిషిని మనిషిగా చూడటం, మనిషిని మనిషిగా చూడటం, అదే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంలో ఆ సౌభ్రాతృత్వమే ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అంటే. మనకి ఇప్పటికే చేత కాలేదు. చూస్తున్నాం, మన రాష్ట్రం చూస్తున్నాం, పొరుగు రాష్ట్రాలు చూస్తున్నాం, మొత్తం దేశాన్ని చూస్తున్నాం. మన రక్తం బ్రహ్మదేవుడిని ఒకడంటే మన రక్తం విష్ణుదేవుడిని ఒకడు అంటున్నాడు. నిన్ననే చూశా, అరే మన కులంలో నుంచి వేరే కులాలు పెళ్లి చేసుకోవద్దురా అని ఒకడు అంటున్నాడు, ఇంకొకడు అదే మాట అంటున్నాడు. ఎప్పుడో అజ్ఞానాల దశలో పుట్టినటువంటి కుల మతాలు ఎంత విజ్ఞానం మనకు లభించిన తర్వాత, ఎన్నో ప్రకృతి రహస్యాలన్నీ మనకు తెలిసిన తర్వాత, జీన్స్ అనేటువంటి రహస్యాలు కూడా మనకు తెలిసిన తర్వాత ఇంకా మనం కులాలని మతాలను నమ్ముకొని బతుకుతున్నామంటే మనం మారడానికి సిద్ధంగా లేవా అని కూడా అనిపిస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యం అనేటువంటిది మనకు భారతీయులకి సంపూర్ణంగా జీర్ణమైందా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. జనాన్ని సమీకరించడానికి ఇదిగో రైతుల సమస్యలు మేము పరిష్కరిస్తాము, చేనేత కార్మికులు పరిష్కరిస్తాము, దళితుల సమస్యలు పరిష్కరిస్తాము, మహిళల సమస్యలు పరిష్కరిస్తాము అనే దాన్ని చెప్పి మెప్పించి చేయడం చాలా కష్టంగా ఉంది. జనాన్ని సమీకరించడానికి ఇవాళ మతం చాలా సులభమైన ఉపాయంగా మారిపోయిందన్నమాట. రండి హిందువులంతా మన హిందువుల బంధువులు రండి అంటే వచ్చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ సమావేశంలో ఇంతమందిని సేకరించడానికి ఎన్నాళ్ళ నుంచి ఈ మాధ్యమాల్లో ప్రచారం చేసాం. మనం చాగంటి కోటేశ్వరరావు వస్తున్నా అంటే ప్రచారమే అక్కర్లేదు, వార్త చాలు. గరికపాటి నరసింహరావు వస్తున్నా అంటే ప్రచారం అక్కర్లేదు, వార్త చాలు. అంటే మన సమాజం దేని పట్ల ఎక్కువగా ఆకర్షితమవుతూ ఉంది అనేది, దీనిని మనం తిరిగి ఇదిగో ఫలానా చోట సాహిత్య సమ్మేళనం ఉంది అని ప్రకటన చేస్తే జనం వచ్చే పరిస్థితి తెచ్చుకోగలమా అనేది మనం ఆలోచించాలని నేను భావిస్తూ ఉన్నాను. ఇందులో సాహిత్యం, తెలుగు సాహిత్యము నన్నయ్య నుంచే లెక్కేసుకుందాం మనం. అంతకుముందు అంతా మనకు దొరకలేదు లేదా నాశనం అయిపోయింది అంతా అట్లా ఉండి. ఈ 1000 ఏళ్ల తెలుగు సాహిత్యం చాలా సుసంపన్నమైంది. 850 సంవత్సరాలు ప్రాచీన సాహిత్యం అనుకుంటే 150 సంవత్సరాలు ఆధునిక సాహిత్యం అనుకుందాం. ప్రాచీన సాహిత్యం ఒకవైపు అంటే మనకు ఎక్కడ సమస్య ఉంటుందో ఆ సమస్య యొక్క పరిష్కార మార్గాలు సాధించే ప్రయత్నం కూడా అక్కడే ఉంటుందని మనం గుర్తించాలి. నన్నయ్య, తిక్కన, ఎర్రన లాంటి వాళ్ళు రాజాస్థానాల్లో ఉంటూ రాజులు ఇచ్చిన మడి మాన్యాలు అనుభవిస్తూ రాజులకు రుచించినట్టుగా, రాజులకు కావలసినట్టుగా కావ్యాలు రాశారు, అంకితం ఇచ్చారు, జీవించారు. వాళ్ళు భగవంతుడిని కీర్తించారు, రాజుని కీర్తించారు, ప్రజల్ని రాజుకు భగవంతుడికి విధేయులుగా మార్చడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏ రకంగా చెబితే ప్రజలు, అత్యధిక సంఖ్యాకులైన ప్రజలు అల్పసంఖ్యాకులైన భగవంతుడికి, రాజులకు విధేయంగా ఉండగలరో, ఎన్నెన్ని రకాలుగా భయపెట్టాలనో అన్ని రకాలుగా భయపెట్టారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః లాంటి మాటలు. ఈ 4 వర్ణాల వాళ్ళని భగవంతుడు సృష్టించాడు. రాజు విష్ణువంశ సంభూతుడు కాబట్టి రాజును ప్రశ్నించకూడదు, వర్ణ వ్యవస్థను ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే నువ్వు నరకానికి పోతావు అని ప్రశ్నించకుండా జనాన్ని చంపేయడానికి మనకు ప్రాచీన కాలంలోనే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పటికీ మనం ప్రశ్నిస్తూనే ఉన్నాం. ప్రశ్నించిన వాళ్ళ గతి ఎలా అవుతుందో చూస్తున్నాం మనం. అయితే దీనిని ప్రశ్నించిన వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు. పాలకూరు సోమనాథుడు, కొంతవరకు తాళ్లపాక అన్నమాచార్యుడు, మధ్యయుగాల చివరి రోజుల్లో వేమన, వీరబ్రహ్మం, కొంతమంది శతకవులు వాళ్ళు చాలా ప్రశ్నలు వేశారు. పియ్య దినుడు కాకి పితరుడు ఎట్లాయరా అన్నాడు వేమన. రేపు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి, ఎప్పుడే ఊరేగుతున్నారు జనాలు. ఆడ చేసేది ఏంది, పిండ ప్రధానం పెడతారన్నమాట.
ఎప్పుడో చనిపోయిన మా తాతల ముత్తాతలకి వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు, వాళ్ళకి పిండాలు పెడుతూ ఉంటారు. పిండాలకి కాకులు వచ్చి తినాలి దాన్ని. కాకులు అప్పుడు పితృదేవతలు సమానం. దాన్ని చూసి ఆయన ప్రశ్న వేశాడు, పియ్యదినుడు కాకి పితరుడు ఎట్లా ఆయరా అని. ఇప్పుడు రామాలయ వివాదం ఒకటి ఉంది మనకి. బంగారు జింక అనేది అసలు ఎక్కడ ఉండదు, ఉండదని తెలిసి కూడా దాన్ని పట్టుకోవడానికి వెళ్ళినటువంటి రాముడు దేవుడు ఎలా అవుతాడయా అన్నాడు వేమనే. అది ప్రశ్న. అది ఇవాళ వేమన ఉంటే ఏమైపోయాడో మనకు తెలియదు. రాళ్ళు దేవుడైన రాసులు మింగమన్నాడు ఆయన. రాయి దేవుడైతే రాసులు మింగేడా అన్నాడు. మనిషి చేసిన రాయి రప్పకు మహిమ కలదని సాగి మొక్కుతూ మనుషులంటే రాయి కన్నా హీనంగా చూస్తా వేల వేల. దేవుడెక్కడో దాగినంటూ కొండ కోనలు వెతుకులాడే వేళ మనిషి మాత్రుడి అందు లేడో కోరి అడిగిన ఇవ్వడో నీకు ముక్తి అని అన్నాడు ఆయన. కరిగి ఈడో ముక్తి అన్నాడు గురజాడప్పారావు. మనిషికి విముక్తి ఎక్కడుందంటే మనిషిలోనే ఉందన్నాడు ఆయన. మనిషికి విముక్తి మనిషిలోనే ఉంది. నువ్వు దానికోసం ఇంకొక దేవుని సృష్టించుకొని వాడు చుట్టూ కొండలు కోనలు ఎతకాల్సిన అవసరం అని చెప్పాడు ఆయన. ఇదంతా ఏమిటంటే మిత్రులారా, ఇక్కడ తెలియని వాళ్ళు ఏదో మీకు తెలియని విషయాలు నేను చెప్తున్నాను కాదు, మనందరికీ తెలిసినవి పంచుకోవటం. రచయితకి ఒక తాత్విక దృక్పథం ఉండాలి, ఒక ప్రాపంచిక దృక్పథం లేదా సాంఘిక దృక్పథం అనుకుందాం మనం. తాత్విక దృక్పథానికి ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఉంది. ఏమిటా ఫండమెంటల్ క్వశ్చన్ అంటే, మనం నివసించే ఈ ప్రకృతి, ఈ ప్రపంచం ఎలా ఆవిర్భవించాయి అనేది ప్రశ్న. ప్రశ్నే, ప్రతి చోట ప్రశ్నే. దీనికి మతాలన్నీ ఏం సమాధానం చెప్తాయంటే, అంటే హిందూ మతం కానీ, ఇస్లాం మతం కానీ, క్రైస్తవ మతం కానీ, ప్రపంచంలో ఏ మతమైనా కానీ దెర్ ఈజ్ ఎ గాడ్, హీ హ్యాస్ క్రియేటెడ్ దిస్ నేచర్ అని చెప్తాయి. భగవంతుడు ఈ ప్రకృతిని సృష్టించాడు. మీరు అష్టాదశ పురాణాలు చదివినా, భగవద్గీత చదివినా, ఖురాన్ చదివినా, బైబిల్ చదివినా భగవంతుడు దీనిని సృష్టించాడు చెప్తున్నారు. సైన్స్ ఏం చెప్తుందంటే, ది ఎంటైర్ నేచర్ ఈజ్ మ్యాటర్, దిస్ మ్యాటర్ క్యాన్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ అని చెప్తుంది అన్నమాట. దిస్ మ్యాటర్ కెనాట్ బి క్రియేటెడ్, కెనాట్ బి డెస్ట్రాయిడ్ అని చెప్తుంది. ఈ పదార్థాన్ని ఎవడు సృష్టించలేదు, ఇట్ ఈస్ దేర్. పరిణామవాదం చెప్తుంది మనకి. దీనిని ఎవడూ సృష్టించలేడు, ఎవడు నాశనం చేయలేడు అని చెప్తా ఉంది సైన్స్ మనకి. మనం మతం వైపా సైన్స్ వైపా రచయితలు ప్రశ్నించుకోవాలి ఎవరికి వాళ్ళు. నేను మతం వైపు ఉన్నానా, సైన్స్ వైపు ఉన్నానా? ఈ ప్రశ్న నేను కూడా వేసుకున్నాను. ఒకప్పుడు చాలా భయపడ్డాను ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలని. క్రమక్రమంగా నేను సమాధానం చెప్పుకున్నా. మా ఊర్లో మా గ్రామదేవత ఉంది, కలువళ్ళమ్మ అంటామని. మా నాయన ధర్మకర్త గుడికి. చిన్నప్పుడు ఈ సంక్రాంతి పండుగకు ఆమెను మోసి మోసి నా భుజాలు రక్తం గారేటి తలారెకాడికి, అంత భక్తి ఉండేది నాకు. ఒక దశలో మేము ఊరేగించే విగ్రహం దొంగతనం జరిగిపోయింది. ఎవడు ఎత్తిపోయాడో తెలియదు మాకు. నాకు అప్పటికే నేను అనంతపురంకి వచ్చి ఆడ మా హేతువాద సంఘంలో ఉండి, అభ్యుదయ సంఘంలో ఉండి, జనవిజ్ఞానం చేరిన తర్వాత ఒక ప్రశ్న వేసుకున్నా. ఆమె ఒక దేవతని, ఆమెలో ఒక శక్తి ఉందని, ఆమెను పూజిస్తే మనకు ఏ కష్టాలు రావని కదా మనం ఇన్నాళ్ళు ఆమెను మోస్తున్నాము. ఆమె రక్షించుకోలేకపోతే ఇక నన్నే రక్షిస్తుంది ఆమె అని నాకు డౌట్, సందేహం వచ్చింది. అయోధ్య రామాలయాన్ని కూడా ఈ ప్రశ్న వర్తిస్తుంది. నీ సంపదనే నువ్వు రక్షించుకోలేని వాడి 147 కోట్ల మంది భారతీయుల నువ్వు ఏం రక్షిస్తావయ్యా? వాడు అన్నాడు కదా, నా దేవుడు నా డబ్బులు అని. వాడిని చెప్పన్నాడు సమాధానం. కాబట్టి రచయితలు బాగా మంచి కవిత్వం రాయగలరు, మంచి నవలలు రాయగలరు, కథలు రాయగలరు, నాటకాలు రాయగలరు, విమర్శ కూడా రాయగలరు. అయితే మనం ఎటువైపు?
దేవుని వైపు లేదా మతం వైపా, ప్రశ్న వైపు, మ్యాటర్ వైపా అని మనం సమాధానం చెప్పుకోవాలి. చెప్పుకుంటే నీ రచన భిన్నంగా ఉంటుంది, లేదంటే కలగూర గంపలాగా ఉంటుందన్నమాట. ఏమిటి దీన్ని ఏమంటున్నాం మనం? ఈ మతము భగవంతుడు వైపు కనుక మనకు నమ్మకం ఉంటే మనం భావవాదులు అంటున్నాం వాళ్ళని, లేదంటే భౌతికవాదులు అంటున్నాం. భావవాదం ప్రకారం మనం నడుచుకునే పని అయితే నువ్వు ఏమీ రాయాల్సిన అవసరమే లేదు. నీ ఆకలి, నీ నిరుద్యోగము, నీ దారిద్ర్యము, నీ కుల వివక్ష, నీ స్త్రీ వివక్ష ఏమీ నువ్వు ఎవరికి ఏకరువు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ ఎనీబడి ఆర్ ఎనీథింగ్. భావవాది అయితే. భౌతికవాది అయితే యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ ఎనీబడి ఆర్ ఎనీథింగ్. భావవాదంలో నువ్వు ఎవరిని ప్రశ్నించలేవో, భౌతికవాది అన్నిటినీ ప్రశ్నించవచ్చు. భావవాదం ప్రకారము ఈ సృష్టినే కాదు, మనిషిని కూడా భగవంతుడు సృష్టించాడు. ఈ కుల వ్యవస్థని, ఈ వర్ణ వ్యవస్థని, ఈ స్త్రీ పురుష భేదాలను కూడా భగవంతుడు సృష్టించాడు. భగవంతుని సృష్టి ప్రశ్నకు అతీతమైనది, ఎవడికి హక్కు లేదు. కాబట్టి అయ్యా నన్ను ఎందుకు దళితుడిగా పుట్టించావు, నన్ను ఎందుకు స్త్రీగా పుట్టించావు, నన్ను ఎందుకు పేదవాడికి పుట్టించావు, నన్ను ఎందుకు నువ్వు వానల కొరవని ప్రదేశంలో పుట్టించావని అడిగే హక్కు మనకు లేదు. వెంకటేశ్వర స్వామి సమాధానం చెప్పటం లేదు. భౌతికవాది అయితే నువ్వు అన్ని ప్రశ్నలు చేయొచ్చు. ఈ కుల వ్యవస్థ ఎందుకు వచ్చింది, ఈ స్త్రీ వివక్ష ఎందుకుంది, అన్నీ ప్రశ్నించవచ్చు అన్నమాట. ప్రశ్నించే వైపు మనం చేరితే భౌతికవాదులం అయితే ఇవాళ సదస్సులో మనందరికీ ప్రశ్నించే హక్కు వస్తుంది. పూర్వజన్మ సుకృతము, అనేక జన్మలు ఉన్నాయి భావవాదం ప్రకారం. మనిషికి ఒక జన్మ అని మనము భౌతికవాదులు అంటున్నాం. భావవాదము అనేక జన్మలు ఉన్నాయని చెప్తుంది. ఇదివరకు నువ్వు ఈగగా పుట్టావు, తర్వాత పక్షిగా పుట్టావు, ఇప్పుడు మనం మనిషిగా పుట్టావు. ఈ జన్మలని ప్రశ్నించకుండా అనుభవించను. అంటే నేను పేదవాడు ఎందుకు పుట్టానో, దళితుడిగా ఎందుకు పుట్టానని ప్రశ్నించకుండా అనుభవించు. ఈ జన్మను అవమానాలు భరించు, ఆకలిని భరించు, కొట్టినా తిట్టినా ఏం మాట్లాడద్దు. వచ్చే జన్మలో నీకు ప్రమోషన్ వస్తుంది. ప్రశ్నించినావు అనుకో, నువ్వు భగవంతుడికి వ్యతిరేకంగా తయారయ్యాక నువ్వు నరకానికి పోతావని భయపడతాయన్నమాట. భౌతికవాదము అట్లా అనదు, ప్రశ్నిస్తుంది, సమాధానం రాబడుతుంది అన్నమాట. పూర్వజన్మ పరజన్మ అనేది నమ్మదు భౌతికవాదం, ఒకటే జన్మ అంతే. ఇన్ని తేడాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా. ఇందులో నేను చెప్పదలుచుకున్నట్టు రచయితలు ఈ రెండు వాదాల్లో తాము ఎటువైపు, ఆ ప్రశ్నకు గనక మనకు ఒక స్పష్టమైన సమాధానం ఉంటే మన రచనలు భిన్నంగా ఉంటాయి. ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. ఎవని చే జనించు జగము, ఎవని చే జనించు జగము, ఎవని లోపల నుండు లీనమై, ఎవని ఎందు డిందు. పరమేశ్వరుడు ఎవడు, అనాది మధ్యలో ఎవడు, సర్వము తానైన వాడెవడు, వానిని ఆత్మభవని ఈశ్వరునే శరణంబు వేడదన్. మహాకవి అని మనం ప్రస్తుతించిన పోతన పద్యం అది. అంటే ఎవడో ఒకడు సృష్టించాడు ఈ ప్రకృతిని, ఈ ప్రకృతిలో వాడిలోనే ఉంది, వాడిలోనే లీనమైపోతుంది, వాడు అన్ని అధికారాలు ఉన్నటువంటి వాడు, వాడినే శరణంబు వేడదన్ అన్నాడన్నమాట. ఇది భావవాదం. భౌతికవాదం ఎలా ఉంటుందంటే, రాశి చక్రగతులలో, రాత్రిం దివాలలో అని శ్రీశ్రీ మానవుడ కవిత ఉంది. ఆ మానవుడ అనే కవిత చక్కటి భౌతికవాదానికి సంబంధించినటువంటి కవిత. అంతా మిథ్య తలంచి చూచినని అన్నాడు మన దూర్జటి. అంతా తలంచి చూచినన్ మిథ్య అంటాడు. అంటే ఈ భార్య, ఈ బిడ్డలు, ఈ సంసారము, ఈ సంపదలు
ఇవన్నీ కూడా ఒట్టి మిథ్య. నువ్వు అనుకుంటున్నావు ఉన్నాయని, అవి లేవంటాడు వాడు. భార్య వంట చేయడానికి ముందుగా పోయి ఈ బియ్యం మిథ్య, ఈ వంటలు మిథ్య, ఈ కూరగాయలు మిథ్య అనుకుందనుకో, నీ గతి ఏమిటప్పుడు? స్నేహితులారా, ఇది మిథ్యావాదం అంటే దోపిడీవాదం అని అర్థం. మనిషి ఉనికిని తిరస్కరిస్తుంది భావవాదం. మనిషి చరిత్ర నిర్మాత అని భావిస్తుంది భౌతికవాదం. మానవుడే చరిత్ర నిర్మాత, మానవుడే మహనీయుడు అన్నాడు ఆరుద్ర. కాబట్టి భౌతికవాదము భావవాదము తూర్పు పడమరలు అని నేను మీకు చెప్పదలుచుకుంటూ ఉన్నాను. మాయంటావా, అంతా మిథ్యంటావా, నా ముద్దుల వేదాంతి ఏమంటావు అని ప్రశ్నించాడు శ్రీశ్రేణి మిథ్యావాదం కవితలో. కనబడినది కనబడదని, వినబడినది వినబడదని, జగతి మరుపు స్వప్నం అంటావా అని ప్రశ్నించాడు ఆయన. అలాగే పాలికాపు నుదిటి చెమట, ఈ తిండి గింజలన్నీ పండించేవాడు రైతు. పాలికాపు నుదిటి చెమట, కూలివాని గుండె చెరువు, బిచ్చగాని కడుపు కరువు, మాయంటావు ఏమంటావు అని ప్రశ్నించాడు ఆయన. ఈ ప్రశ్న భౌతికవాదికి ఉన్నటువంటి హక్కు అన్నమాట. భావవాదికైతే ఆ భగవంతుడు ఈ పూట నాకు తిండి పెట్టలేదు కాబట్టి గమ్మన ఉంటాను నేను. 10 రోజులు తిండి దొరకలేనుకో, భగవంతుడు నాకు 10 రోజులు తిండి పెట్టలేదు గమ్మన ఉండాలి. కానీ వ్యాస మహర్షి ఏం చేశాడు కాశీలో? వ్యాస మహర్షి కాశీలో అన్నం దొరకకపోతే భిక్షాపాత్ర పగలగొట్టి శాపం ఇచ్చాడు కాశీ నగరానికి. వానలు కురకుండా పోగాకన్నాడు. భావవాదులు ఎవరిని జయించినా ఆకలిని మాత్రం జయించలేరు. ఆకలి ఒక భౌతిక సత్యం, అది మానవుడు భౌతిక పదార్థం. ఇది ఈ భౌతిక పదార్థానికి కదలికలు ఉన్నాయి, పుట్టుక వికాసం మరణం ఉన్నాయి. బతుకున్నప్పుడు తినాలి తిండి. కాబట్టి గొప్ప ఆధ్యాత్మిక గురువు, ఇన్ని అష్టాదశ పురాణాలు రాసినవాడు, మహాభారతం రాసినవాడు వ్యాస మహర్షి ఆకలిని జయించలేకపోయినాడు. సాధ్యం కాదది. ఆ రోజుల్లోనే పాల్కూరు సోమనాథుడు మాదిగయే తొల్లి మహియల్లా అన్నాడు. మాదిగయే తొల్లి మహియల్లా. ఈ దేశంలో మూలవాసి ఎవడంటే మాదిగవాడు అన్నాడు ఆయన. 12వ శతాబ్దంలో అన్నాడు. నన్నయ్యకు పక్కనే నిలబడ్డాడనమాట. నన్నయ్య ఇటువైపు, పాల్కూరు సోమనాథుడు ఇటువైపు. అంత విప్లవకారుడు కాకపోయినా అల్లమయ్య పాపము బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అనే దాంట్లో ఎండ, గాలి, కామము, నిద్ర, సుఖము అన్ని జీవులకు ఒకటే అని మానవ సమానత్వం చెప్పాడు ఆయన. అందుకోసం ఆయన అభినందించాలి మనం. ఆ తర్వాత వేమన, వీరబ్రహ్మ అనేటువంటి వాళ్ళు కుల వ్యవస్థను చీల్చి చెండాడాడు వేమన. కులము హెచ్చు తగ్గు గొడవల పని లేదు, సానుజాతమయ్యే సకల కులము, హెచ్చు తగ్గు మాటలు ఎట్లెరుంగవచ్చు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఎలా చెప్తావా నువ్వు? బ్రాహ్మణుడు చాలా గొప్పవాడు, దళితుడు లేదంటే శూద్రుడు చాలా తక్కువడు ఎట్లా చెప్తావు నువ్వు? కులాలన్నీ ఒకేసారి పుట్టాయి, సానుజాతమయ్యే ఒకేసారి పుట్టాయి. హెచ్చు తగ్గులు నువ్వు ఎట్లా చెప్తావు అని ప్రశ్నించాడు ఆయన. జాషువా ప్రశ్నించాడు, అమ్మా ఈ కర్మ సిద్ధాంతం అంటే ఏమిటో, దానికి నా పైన ఈ కక్ష ఏమిటో ఒకసారి శివుడిని అడిగి కనుక్కోనరా అన్నాడు గబ్బులంతో. కర్మ సిద్ధాంతం శ్రమదోపిడి సిద్ధాంతం, కులదోపిడి సిద్ధాంతం. అది అనుభవించాడు కాబట్టి ఆ మాట అన్నాడు ఆయన. పోతులూరి వీరబ్రహ్మం గారు, అమ్మా సరస్వతి, నిన్ను మా దేశంలో విద్యా వ్యవస్థకు దేవతగా పెట్టుకున్నాం మేము, కానీ ఆడవాళ్ళకి చదువు లేకుండా చేశామన్నాడు ఆయన. ఒక విద్యా వ్యవస్థకి స్త్రీని దేవతగా పెట్టుకొని స్త్రీలకు విద్య లేకుండా చేశాం మేము. ఎంత తలకిందుల వ్యవస్థ చూడండి మంది. తర్వాత పాపం వీరేశం లాంటి వాళ్ళు వచ్చి, లేదా సరస్వతిబాయి లాంటి వాళ్ళు వచ్చి ఆడవాళ్ళకి చదువు చెప్పించుకోవాల్సిన అవసరం వచ్చిందనమాట. సనాతనం ఏది సనాతనం? విద్యగా ఆడవాళ్ళకి చదువు లేకపోవడం సనాతనం కదా.
దళితులు వీధుల్లో తిరగకుండా ఉండడం సనాతనం కదా. ఏ సనాతనం నీది? చాలా ప్రశ్నలు వేసుకుంటే సమాధానం లేవు మన సనాతనం దగ్గర. ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కాలక్షేపం చేస్తుంది సంప్రదాయం. రాజుల ఆస్థానాల్లో నుంచి మెల్లమెల్లగా ఆ రోజుల్లోనే ప్రజల దగ్గరికి రావడం మొదలుపెట్టిన తెలుగు సాహిత్యం. పాలుకూరు సోమనాథుని ద్వారా, అన్నమయ్య ద్వారా. అన్నమయ్య ఆయన శైవ భక్తుడు, ఈయన వైష్ణవ భక్తుడు. పాలుకూరికి శైవ భక్తుడు, అన్నమయ్య వైష్ణవ భక్తుడు. పాలుకూరు సోమనాథుడు దళిత బహుజనులను పాత్రలుగా చేసుకున్నాడు. సమకాలీన శివభక్తులు వాళ్ళంతా దళిత బహుజనులు అన్నమాట. వాళ్ళు పాత్రలన్నీ కూడా. సరే, ఆయన చాలా మహిమలు సృష్టించాడు ఆయన. అన్నమయ్య సాహిత్యంలో మహిమలు ఉండవు. అయినా పాలుకూరు సోమనాథుని విప్లవవాది కాదు అన్నమయ్య, కొంత సంస్కరణవాది. అరే, దేవుడి దగ్గరికి అందరూ రండి అయ్యా, దేవుడు అందరికీ కావాల్సిన వాడు, శ్రీహరి అందరికీ అంతరాత్మ అని చెప్పాడు. భగవంతుడిని వెంకటేశ్వర స్వామిని బోయనాయుడిని చేశాడు, చేనేత కార్మికుడిని చేశాడు, ఇంకా చాలా చేశాడు ఆయన. భగవంతుడిని చట్టంలో కూర్చొని చాలా సాంఘిక జీవితాన్ని చెప్పాడు అన్నమయ్య. పొలతులు జీవులే, పురుషులు జీవులే అన్నాడు ఆయన. పొలతులు జీవులే, పురుషులు జీవులే, అంతా ప్రాణులయ్యా, ఆడవాళ్ళ మగవాళ్ళంతా ప్రాణులు అని చెప్పాడు ఆయన. అప్పటికీ అది చాలా మనకు మామూలు అనిపిస్తుంది ఇవాళ, కానీ 15వ శతాబ్దం నాటికి అది ఒక విప్లవం కింద లెక్క. అంతా ఒకటే అని చెప్పడం అప్పటికి విప్లవం. అందువల్ల వాళ్ళని గౌరవించాలి మనం. వీరబ్రహ్మము, వేమన అనేటువంటి వాళ్ళు పాలుకూరు సోమనాథుడు లేదా అన్నమయ్య వాళ్ళ పరిమితులను దాటి చాలా ముందుకొచ్చారు. ఆ తర్వాత మనకు వలసవాదు అంటే వలసవాదులు మన దేశానికి వచ్చి మనమంతా చీకట్లో నిద్రపోతూ ఉంటే వాళ్ళ విద్యా వ్యవస్థ ద్వారా మనల్ని మేలుకొలిపితే వాళ్ళ విద్యా వ్యవస్థలో చదువుకున్న మేధావులు వచ్చి ఇక్కడ సంఘ సంస్కరణ ఉద్యమాలు మొదలుపెట్టారు. అప్పుడు దాకా మనంతా నిద్రపోతున్నామని మన చరిత్ర చదువుకున్నాం. ఆ చరిత్ర 100కి 100 నిజం కాదు, కొంత సత్యం అన్నమాట. ఎందుకంటే అది వరకే కబీర్ లాంటి వాళ్ళు ఉత్తర భారతదేశం చాలామంది భక్తి కవులు, భక్తి మూమెంట్ అనేది ఒకటి మధ్యయుగాల్లో ఈ వర్ణ వ్యవస్థను, ఈ రాచరిక వ్యవస్థను ధిక్కరిస్తూ చాలా భక్తి కవిత్వం సాహిత్యం వచ్చింది. వాళ్ళు భావవాదులే సారాంశంలో, కానీ పాక్షికంగా సామాజికవాదులు వాళ్ళు. అంటే వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే ఈ ఆధునిక సంఘ సంస్కరణ ఉద్యమానికి మధ్యయుగంలోనే ఒక దేశీయ పునాది వేశారు వాళ్ళు. దేశీయ పునాది వేశారు, దాన్ని మనం గుర్తించాలి. గోర్కి ఒక యువ రచయితలకి సార్ మీరు టైం అయితే చెప్పండి సార్. మ్యాక్సిమం గోర్కి 5 నిమిషాలా? ఓకే. ఆ యువ రచయితలకి ఒక సందేశం ఇస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా మీరు ఈరోజు కవిత్వ రచన మొదలుపెట్టేవాళ్ళు మీరు చేయాల్సిన పని ఏమిటంటే మీకు ముందు వచ్చిన సాహిత్యాన్ని అంతా చదువుకోండి అని చెప్పాడు ఆయన. మీకు ముందు చాలా గొప్ప సాహిత్యం వచ్చింది, దాన్ని చదువుకోండి మీరు. ఎందుకంటే కర్మాగారాల్లో ఈరోజు ఒక చాక్ పీస్ తయారు చేసే కార్మికుడు తనకన్నా ముందు చాక్ పీసులు ఎప్పుడెప్పుడు ఎలా తయారు చేశారో తెలుసుకుంటే, అంటే చాక్ పీసు చరిత్ర తెలిస్తే ఈరోజు మన పూర్వీకుల కన్నా భిన్నంగా, మన పూర్వీకుల కన్నా మెరుగ్గా చాక్ పీసులు ఎలా తయారు చేయడం మనకు తెలుస్తుంది. అలాగే మన పూర్వ కవులు ఎలా కవిత్వం రాశారో మీరు తెలుసుకుంటే, ఏ వస్తువుల మీద రాశారో మీరు తెలుసుకుంటే, ఆ వస్తువులను ఎలా అభివ్యక్తం చేశారో మీరు తెలుసుకుంటే, ఇప్పుడు వాళ్ళకన్నా మెరుగ్గా వాళ్ళు చెప్పని దాన్ని చెప్పడానికి మీకు అవకాశం వస్తుందని చెప్పాడు గోర్కి. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఇవాళ కొత్తగా సాహిత్య రంగంలోకి ప్రవేశిస్తున్న వాళ్ళు నన్నయ్య ఇంకా కొంచెం ముందుకు పోతే కంద పద్యము, తరువోజ పద్యం నుంచి తెలుగు సాహిత్యం ఎలా పరిణామం చెందిందో తెలుసుకుంటే మన పూర్వ రచయితల కన్నా భిన్నంగా రాయడం ఎలాగా,
వస్తువులు, వాళ్ళు చెప్పని వస్తువులు మనం ఎక్కడ వెతుక్కోవాలి, ఎలా వెతుక్కోవాలి, వాళ్ళు చెప్పని శిల్పాలను మనం ఎలా సృష్టించుకోవాలి అని తెలుస్తుంది కానీ గోరికి సలహా ఇచ్చాడు. ఇప్పుడు ఇవాళ తెలుగు సమాజంలో ప్రతి ఇంటికి ఒక కవి ఉంటాడు అనుకుంటాను నేను. ప్రతి ఇంటికి ఒక కవి ఉంటాడు. సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కవి కాని తెలుగువాడు ఎవడైనా ఉన్నాడని నాకు సందేహం వస్తుంది. ఇంతమంది కవులు, ప్రతి ఇల్లు కవుల ఇల్లు కావడం మనంతా ఆహ్వానించదగిందే, సంతోషించాల్సిందే. అయితే వీళ్ళంతా కవిత్వం రాస్తున్నారా? వీళ్ళు రాసేదంతా కవిత్వమేనా? వీళ్ళు రాసేవన్నీ కథానికలేనా? వీళ్ళు రాసేవన్నీ నవల్లేనా? అన్నీ కథానికలైతే ఇప్పటిదాకా ఒక 2.5 లక్షల కథలు వచ్చి ఉంటాయి. ఇప్పుడు 1879 నాటి మొదలుకొని ఈనాటి దాకా ఒక 2.5 లక్షల కథలు వచ్చి ఉంటాయి. కథా సాహిత్యం మీద సృష్టి చేసిన వాళ్ళందరూ కూడా చెప్పేది ఏమిటంటే, ఈ 2.5 లక్షల కథల్లో 10% లేదా 15% మాత్రమే సమాజాన్ని, నేలను, మనిషిని అంటిపెట్టుకొని వచ్చినవి. తక్కినవన్నీ కాలక్షేప కథలు, వ్యాపార కథలు అంటున్నారు అన్నమాట. అలాగే నవలలు, కవితలకు ఇంకా ఎక్కువ వర్తిస్తుంది అది. కవిత్వం ఏమిటంటే నవలలాగా, కథలాగా వ్యాపారాత్మకం కాలేదు కానీ బలహీనంగా ఉంది కవిత్వం అన్నమాట. వచన కవిత్వము వచనమై తేలిపోతున్నది అనే విమర్శ ఉంది. వచనమై తేలిపోతున్నది. పద్యంలో శిల్పపరమైన లోపాలను దాచుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వచన కవిత్వంలో ఆ అవకాశాలు లేవు. నువ్వు ప్రతి చోట ఇక్కడ బలంగా చెప్పడం ఎలాగా నిర్ణయించుకోవాలి వచన కవి. అందుకోసం ఆధునిక వచన కవులు, కథా రచయితలు కూడా నేను కలుపుతున్నాను. మీ కథల్ని కళాఖండాలుగా మార్చడానికి మీరు బాగా సాధన చేయండి. ఒక రష్యన్ పోయిట్ అన్నాడు, బహుశా మైకోవస్కీ అనుకుంటాను, పదాల గుట్టలను తవ్వండి, పదాలను ఎన్నిక చేసుకోండి అన్నాడు ఆయన. నన్నయ్యను శబ్దశాస్త్రుడు అంటాం. ఆయన వర్ణ వ్యవస్థతో మనం కలవం కానీ ఆయన శబ్దశాస్త్రుడని బిరుదు వచ్చింది. ఎలా వచ్చిందంటే, ఏ సందర్భంలో ఏ భావం చెప్పటానికి ఏ శబ్దాన్ని వేయాలి అనేది శబ్దశాస్త్రాత్మకం, అంతకని మించేం కాదు. ఇప్పుడు నవ్వు అనే మాట ఉంది. నవ్వు, స్మైల్ అనేది, అది నవ్వి అని ఉంది మనకు. అంటే నవ్విన తర్వాత అని అర్థం. వాడు నవ్వాడు అని అంటాడు మనం. ఆయన ఆ నవ్వు అనే శబ్దాన్ని ఎన్ని రకాలుగా వాడాడో పరిశోధకులు తేల్చారు. నోటి నిండా నవ్వడము, హృదయపూర్వకంగా నమ్మిన చోట నవ్వి అని అంటాడు. జాగ్రత్తగా గమనించండి స్నేహితులారా. హృదయపూర్వకంగా, ఆత్మీయంగా నవ్వినప్పుడు నవ్వి అంటాడు. ఎగతాళిగా నవ్వినప్పుడు నగి అంటాడు. నగి. గరుత్మంతుడికి ఇంద్రుడికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇంద్రుడి దగ్గర వాడిది వజ్రాయుధం ఉంది. దాన్ని విసిరేస్తాడు గరుత్మంతుడి మీదకి. ఆ వజ్రాయుధం గరుత్మంతుడి నుంచి తిరిగి మళ్ళీ ఇంద్రుడి మీద తగులుతుంది. అప్పుడు గరుత్మంతుడు నగి అంటాడు. అంటే, ఒరే ఇంద్ర, నువ్వెంతరా నా ముందు ఇసుమంత ఠింగణావును అని అర్థం. తేలికగా నవ్వాడనమాట గరుత్మంతుడు. ఇవన్నీ చాలా చిన్న విషయాలు కనిపిస్తాయి, కానీ కవిత్వ శిల్పం దగ్గరికి పోయి ఆలోచిస్తే ఆ నగి అనే మాటకి నవ్వి అనే మాటకు ఉన్న తేడా తెలుస్తుంది మనకన్నమాట. తిక్కన అట్లా కాదు, ఆయన ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు గుమరించేస్తాడు ఒక భావం చెప్పడానికి. నన్నయ్య చాలా పిసినారి, ఎన్నుకుంటాడు పదాలని. వీడికి జిలేబీ పెట్టాలన్నా లేకపోతే వీడికి కారాలు పెట్టాలని ఆలోచిస్తాడు. జిలేబీ అన్ని తినేవా అంటాడు తిక్కన. ఆధునిక రచయితలు కూడా, మనకు చందు సుబ్బారావు గారు ఉంటే విశాఖపట్నంలో ఇటీవల చనిపోయినారు ఆయన. శబ్దాన్ని మనం ఆరాధించాలంటాడు ఆయన. ఆరాధించడం మళ్ళీ విగ్రహం ముందు కూర్చొని ఆరాధించడం కాదు, శబ్దాలను ఎన్నుకోవాలి, అది పెద్ద కసరత్తు చేయాలంటాడనమాట. ఇప్పుడు మన దగ్గర వచన కవిత్వంలో వస్తున్న కవిత్వంలో 90%
పాఠకులు పట్టించుకోకుండా ఉండడానికి, అవి పాఠకులు చేరకుండా ఉండడానికి కారణం ఏమిటంటే మనకు శబ్ద స్వరూపం తెలియటం లేదు, వాక్య నిర్మాణం తెలియటం లేదు, సందర్భ శుద్ధి ఇవి తెలియటం లేదు అని అనుకుంటున్నారు విమర్శకులు. అలాగే కథ మీద కూడా అన్నమాట. వస్తువు శిల్పం రెండూ ముఖ్యం. మార్క్సిస్ట్ క్రిటిసిజం మీద ఉన్న విమర్శ ఏమిటంటే వీళ్ళు ఎంతసేపు వస్తువుని గురించి మాట్లాడతారు, శిల్పాన్ని గురించి మాట్లాడరని. కానీ తప్పది. అంబేద్కర్ వాదులు కానీ మార్క్సిస్టులు కానీ ఎక్కడ కూడా శిల్పాన్ని తక్కువ చేయలేదు. రాసిన వాళ్ళలో శిల్పం లేకపోవచ్చు, కానీ విమర్శకులు నిరంతరం గుర్తు చేస్తూనే వస్తారు. మార్క్స్ మొదలుకొని అందరూ కూడా వస్తువుకు తగిన శిల్పం ఉండాలి, శిల్పానికి అనుకూలంగా వస్తువు ఉండాలి, ఈ రెండింటి సమన్వయమే సాహిత్యం అని చెప్పారు వాళ్ళు. వస్తువు రూపం రెండు, శబ్దము అర్థము రెండు కలిస్తే తప్ప అది పద్యం కాదు, వచన కవిత్వం కాదు, గేయం కాదు, నవల కాదు, కథ కాదు అని చెప్పారన్నమాట. అందుకోసం ఇవాళ రాస్తున్న రచయితలు ఈ వస్తురూప సమన్వయం కోసం బాగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. భావజాలాన్ని ఎన్నుకోవడము, వస్తురూప సమన్వయం చేసుకోవటము, ఎవరి తాత్విక భావజాలాల్లో వాళ్ళు ఉండాలి, ఎవరు రాజీ పడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మనం రచయితలు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలని నేను అభిప్రాయపడుతున్న మిత్రులారా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సిన, కానీ అనేక మంది ఉన్నారు కాబట్టి 12 గంటలకి ఈ సదస్సు అయిపోవాలి కాబట్టి నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అవసరమైతే మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. నమస్తే.